హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి సందర్భంగా పీఆర్సీ నివేదిక రంగం సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీజీఓఏ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు కీలక డిమాండ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం సమీపంలో హరిత హోటల్స్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక డిమాండ్లయితే వెల్లడించారు. ప్రధాన డిమాండ్లు మరియు కీలక విషయాలేంటంటే 42% ఫిట్మెంట్‌తో పీఆర్సీ. ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని దానిని ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. పీఆర్సీ అంటే కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాదని హెచ్ఆర్ఏ స్లాబ్‌లు, అలాగే ఏఏఎస్, అలాగే ఇటువంటి అంశాలన్నీ ఆధారపడి ఉంటాయని గుర్తు చేశారు. రెండోది, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విడుదల. ఉద్యోగులకు చెల్లించాల్సిన 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే 10,000 కోట్ల రూపాయల బకాయిలు త్వరగా చెల్లించాలి. ఉద్యోగులకు దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు వీటిని త్వరగా విడుదల చేయాలనైతే శ్రీనివాసరావు కోరారు. నాలుగోది, ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ మెరుగుదల. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఈహెచ్ఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో పాటుగా ప్రభుత్వం కూడా సమానంగా నిధులు సమకూర్చుకొని డిమాండ్లు చేశారు. తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయనైతే ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదోది, సిపిఎస్ రద్దుపై ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంపై ప్రభుత్వం ఆహ్, తగిన నిర్ణయాలు తీసుకోవాలని త్వరగా తెలపాలని కోరారు. ఇకపోతే ఆరోది, కలెక్టర్ల వేధింపుల నుంచి ఉపశమనం. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనైతే సమస్యలు పరిష్కరించాలని శ్రీనివాసరావు ఈ మేరకు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆశలు. టీజీజీఓఏ సమావేశంలో పలు తీర్మానాలను చేసి ఆమోదించారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇంతవరకు తెప్పించుకోలేదు. పీఆర్సీ ఉద్యోగుల ఆర్థిక వ్యవస్థపైన చేస్తున్నటువంటి ఈ యొక్క నివేదికను తెప్పించుకొని దానిని అధ్యయనం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలంగా కోరుకుంటున్నారు. ఈ డిమాండ్‌లు ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల న్యాయమైన హక్కులను కాపాడాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి.